హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో రవ్వ ఉప్మాని పొడి పొడిలాడుతూ ఈజీగా, టేస్టీగా 10 మినిట్స్‌లో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే చూడండి, ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. పొగలు కక్కుతున్నాయి. ఈ ఉప్మా ఇలా చేస్తే చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మరి ఈ ఉప్మాకి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్లేట్‌లోకి 2 పచ్చిమిర్చిని ఇలాగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే రవ్వను 1 కప్పు. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక తయారు చేసే విధానాన్ని చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యేసి, నెయ్యి కరుగుతున్నప్పుడే మనము రవ్వను కూడా వేసేసుకోవాలండి. పూర్తిగా నెయ్యి కరగవలసిన అవసరం లేదు. చూడండి, ఇలాగా మంట అనేది సిమ్లో పెట్టుకుని మీడియంలో కానీ ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వని ఈక్వల్గా కలుపుకుంటూ చక్కగా ఏగే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనము రవ్వని గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకోవాలి. ఇలా రవ్వని వేపించడం వల్ల మనకి ఉప్మా అనేది ఎలా చేసినా కూడా, చేయడం రాని వాళ్ళు చేసినా కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం నెయ్యి వేసి చేస్తున్నాం కదండి, రవ్వని వేపిస్తున్నాం కాబట్టి మంచి సువాసనతో ఇలా రవ్వ అనేది ఎగడం జరుగుతుంది. ఇలా మనం ఒక్క సెకండ్ కూడా కలపకుండా ఆపకూడదండి. ఫాస్ట్గా కలుపుకుంటూ రవ్వ అనేది ఈక్వల్గా ఎగేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి, 1 సెకండ్ కూడా మనము కలుపుకుంటూ ఉంటే మాడిపోతుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే కళాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులన్నిటిని కూడా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి వేపించుకోవాలండి. దూరగా వేపిన తర్వాత మనకి దీనికి తగినంత వాటర్ వేసుకుంటాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ కరివేపాకుని మరి కాస్త వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. మన హెల్త్ కూడా చాలా మంచిది. కరివేపాకు తీసి పడేయకండి. కరివేపాకుతో పాటు మనము ఉప్మాని తినండి. అలాగే మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. మరి ఇలా పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనము వాటర్ వేసుకుందాము. మీకు చూపిస్తున్నాను వాటరు. ఇలా పోపు దినుసులన్నీ బాగా వేగాలండి, కలర్ చేంజ్ అయ్యేటంత వరకు. ఇప్పుడు వాటర్ మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇంకా ఒక పావు కప్పు రవ్వ అనేది ఎగస్ట్రానే వేసుకున్నానండి. మరి పావు కప్పు వాటర్ ఎగస్ట్రా వేసాము, ఉప్మా అనేది ముద్దగా వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ మరుగుతుంది కదండి, ఈ పావు కప్పు వాటర్ మరిగిపోతుంది. బాగా కలుపుకుంటూ ఇలాగా రవ్వ అనేది వేసేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత పొంగొస్తున్నప్పుడు కాస్త వాటర్ అనేది మనకు పోపు దినుసులతో పాటు మరగడం వల్ల మనకి పోపు దినుసులు కూడా ఉడికి ఈ ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది. ఇలా రవ్వను వేసేసుకుని ఇందులోకి మరొక పావు స్పూను చూడండి ఇలాగా ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనకి సాల్ట్ కూడా రుచికి మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, మనకి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. ఇలా రవ్వ వేపడం వల్ల ఏంటంటే ఉండకట్టకుండా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టేసుకుని స్టవ్ని పైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా పక్కనకు ఉంచేద్దామండి. అలాగ మగ్గనిద్దాము ఉప్మా. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. మీకు చూపిస్తాను. ఇలాగా ఉప్మాని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల ఉప్మా అనేది దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలాగా మనకి చూసారా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. మనకి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మరి కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, ఉండలు కట్టేస్తాయి అనేసి. ఇంకా ఇలా చేసామనుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా టెన్షన్ పడకంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి
పొడి పొడిలాడే వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా చేసినా కూడా ఈజీగా 10 మినిట్స్‌లో ఈ ఉప్మాని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా మీకు నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.